నమో కృష్ణ నమో కృష్ణ. అందరికీ నా యొక్క నమస్సుమాచరుడు. చిరునవ్వు జరగకూడదు. ఎన్ని ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ మనం 10 ముందర కనబడితే ఆ నవ్వు వాళ్లకు ఒక ఆనందం అవుతుంది. అందరూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు కనుక వీళ్ళు బాగా ఉన్నారు అనుకుంటారు, ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు అనుకుంటారు. ఏదో బూతి పుడుచుకొని ఏదో దుఃఖం వచ్చినట్లు, ఏదో కొంపలు మునిగిపోయినట్లు, ఆ వేదన ఏదో మనకే అన్ని కష్టాలు వచ్చినట్లు, ప్రపంచంలో ఊరికి లేని కష్టాలు మనకే వచ్చినట్లు భావిస్తే దాన్ని అందరూ కూడా ఎప్పుడు ఇలాగ ఉంటాడని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొంతమంది కూడా అంటారు, ఏం నవ్వే తెలియదా నీకు, నవ్వనే రాదా, నవ్వు నేను ముఖానికి కనపడదా అంటారు. నవ్వారనుకోండి, బా ఎంత చిరునవ్వు, ఎంత ఏదో ఆనందంగానే ఉండారు అనేట్టు భావన ఏర్పడుతుంది. అంటే మనం సంతోషంగా ఉన్నాము అనేది ఇతరులకు కూడా అలాంటి సంతోషం కలుగుతుంది. ఎందుకు? ఈ సంతోషానికి కారణం ఏమని ఎత్తుక్కుంటారు వాళ్ళు కూడా. సకల సంతోషాలకు మూలం నేర్పు అనేది ఉంటే ఆ నేర్పరితనం అంటే నైపుణ్యం అంటే ఏమి? సహజంగా రావాలి. అది లేదు, కొంతమంది సాధన చేసి కూడా నైపుణ్యం పొందవచ్చు. ఇలా అనేకం సాధించవచ్చు. అనేక రంగాలలో నైపుణ్యవంతులై గొప్ప గొప్ప పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఒక పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. అందించాలని ఒక దారం చెట్టు కట్టాడు. ఆ దారానికి అక్కడక్కడ ముళ్ళు వేసి కాలు అందులో పెట్టి పైకెక్కి ఎవరు ఎక్కుతారో వాళ్ళకి బహుమానం అన్నాడు, ప్రైజ్. పాఠశాల వార్షికోత్సవానికి ఇలాంటి పోటీలు పెడతారు. సరే, అక్కడ అనేక మంది పిల్లలు పాల్గొంటారు. కొంతమంది ఎక్కగానే దారం అటు ఇటు ఊగుతుంది. ఎందుకు? దారం కింద స్థిరంగా లేదు, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. తర్వాత ఏం చేశారు, కొంచెం ఎక్కిన కొంచెం ఎక్కుతారు, మళ్ళీ ఇంకొంచెం పై ఎక్కిన దిగేస్తారు. మళ్ళీ మన వల్ల కాదేమని కొంత దూరం పోతే ధైర్యం, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యం కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? అవి కిందకి చూస్తారు. కింద చూస్తే ఓయమ్మ చాలా ఎత్తుంది, పడితే మనం చేతులు కాళ్ళు ఎదిగితే ఏం చేయాలి, అమ్మ నాన్న కొడతారేమో, ఏదో భయం వాళ్ళకి. ఇలా అనేక మంది అనుమానాలతో అటు కొంచెం ఎక్కి సగం దూరం కూడా ఎక్కడ దిగేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి వస్తాడు. వాడు ఏం చేస్తాడు, తాడుకి ఒక రాయి తెచ్చి గట్టి కట్టేసేసి కదలకుంటా దాన్ని ఎక్కిగా పైకి వెళ్ళిపోయి చెట్టు కొంప కూర్చొని వాడు ఆనందంగా అక్కడ ఉండే కాయలు ఐదు కోసుకుంటూ ఉంటాడు. ఎలా ఎక్కాడు వాడు? ఎలా ఎక్కాడంటే వాడు గ్రామం నుంచి వచ్చి చదువుకుంటున్నాడు. గ్రామాలలో చెట్లు ఎక్కడము, ఈత కొట్టడం ఇవన్నీ సులభమైన, వాళ్ళకి అతి సులభమైనటువంటి విద్య. గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా పక్క నదులు, కాలువలు, బావులు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఇదే పనులు ఉంటారు. చిన్న వయసులో అందరూ స్నేహితులు కలవడం, చెట్లు దారాలకు పట్టుకోవడం, ఊడలు పట్టుకొని ఊగటం, లేదా ఉయ్యాలు కట్టి ఊగటం. ఇలా నేర్పు ఉన్నవాడు ఆ నేర్పుని ఉపయోగించుకుంటాడు. అక్కడ ఉపయోగించుకున్నప్పుడు ఆ నేర్పు వాడికి అక్కడుండే వాళ్ళకంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఎలా ఎక్కవరం ఇంతగా వీడికి అసలు సాధనే చేయలేదు నువ్వు, వీళ్ళన్నా కొంతకాలం సాధన చేస్తున్నారంటే అదేంది మాస్టరు ఇప్పుడు చూడండి అని మామూలుగా ఆ చెట్టు అటు ఇటు ఉన్నట్టు కొమ్మల బెరడ పట్టుకొని గబ పైకి ఎక్కి వెళ్ళిపోయాడు. దారం పట్టుకునేది కాదు, దారం లేకుండా ఎక్కుతాను చూడని ఎక్కేసాడు. అంటే నైపుణ్యం ఏదైతే మన ముందు ఉంటుందని ఆ నైపుణ్యం సాధించుకుంటూ వెళ్ళామంటే విజయం అనేది వెనుక్కుంటూ వస్తుంది. కనుక నేర్పు అనేది మనలో బాగా పెంచుకున్నామంటే నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. కనుక ఈ స్కిల్స్ అనేవి మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ కావాలి ప్రజెంట్ డేస్లో. ఈ స్కిల్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట సాధన చేసేటప్పుడు విలువిద్య సాధన చేసేటప్పుడు ఒకడు విలువిద్యలో విసిరి బాగా మనం లాగి వేసినప్పుడు అది లక్ష్యాన్ని సరిగ్గా తగలకుండా పోతుంది. వెంటనే ఏమిది, నేను ఇంత ఆలోచించి వేస్తే రాలేదా అని మళ్ళీ ప్రయత్నిస్తాడు. అలా 99 సార్లు ప్రయత్నించిన 100వ సారి అక్కడ ఆ యొక్క కేంద్రాన్ని తాకుతుంది వెళ్ళి, ఆ యొక్క అమ్ము విల్లు బాణం అన్నమాట. కొంతమంది కొన్ని 4-5 సార్లు తగలకపోతే మనకు నైపుణ్యం లేదు అని పారేసి వెళ్ళిపోతారు. సాధించేంత వరకు వదలకూడదు. ఏదైనా మనం లక్ష్యం ఎంచుకున్నప్పుడు, ఒక పోటీని పాల్గొన్నప్పుడు ఆ పోటీలో ఉండే నైపుణ్యాన్ని ముందు నేర్చుకొని మళ్ళీ పోటీలోకి దిగాలి. అది ముందుగా సాధన చేసుకోవాలి.
ఈ వెనకాల ఉండే రహస్యం ఇది. అలా తెలియకుండా పోటీలు ఏం తెలియకుండా అక్కడ నుంచి గురువు నేర్పిస్తాడంటే గురువు ఎంతమందికి చెప్తాడు? అలా చెప్పినవాడే అర్జునుడు. 100 మంది కౌరవులు, పాండవులు 5 మంది, ఎంతమంది ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు. విలువిద్యల నైపుణ్యం అర్జునుడు మాత్రం ఎందుకు పొందాడు? ఎందుకంటే సాధన. ఒక్కసారి నేర్చుకుంటే దాన్ని అక్కడికి వదిలేడు ఆయన. ఇంటికి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధన చేస్తూ ఉంటాడు. అనేక మార్లు సాధన చేస్తూ ఉంటాడు. తన నైపుణ్యాన్ని తానే పరీక్షించుకుంటూ ఉంటాడు. తనలో ఏం బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలను తొలగించుకుంటూ వస్తాడు. సాధించగలను అనేటువంటి లోపల స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని, ధైర్యాన్ని కూడా తీసుకుంటాడు. ఎప్పుడైతే మనలో ధైర్యాన్ని, ఆనందాన్ని కూడా తీసుకుంటామో శక్తిని, అది 10ంతలుగా పెరిగిపోతుంది. ఆ విశ్వాసము, అంత 10ంతలు పెరిగిన విశ్వాసము మన లక్ష్యాన్ని సరైన సమయంలో సరైనటువంటి విధానంలో ఛేదిస్తుంది. ఇది నైపుణ్యం అంటే. కనుక జీవించలేము అనే బాధ ఎవరికి ఉండకూడదు. చేయలేము అనేటువంటి అనుమానం ఉండకూడదు. చెయ్యగలను అనాలి. అదే పాఠశాల స్థాయి నుంచి నేర్పించేది ఈ నాయకత్వ లక్షణాలని అని తెలుసుకోవడం అనేది. అందుకే పెడతారు, అనేక పోటీలు పెడతారు. పోటీ అన్నప్పుడు నువ్వు ముందా నేను ముందా అని ఉండాలి. కానీ నీకు పరిగెత్తే అలవాటు ఉంది, నీకు అన్ని విధాలు అన్ని బాగా తింటున్నావు, మేము బలహీనం. ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి అనుకున్నామో బలహీనులమే. కనుక మనం శక్తివంతులము, బలవంతులము, జ్ఞానవంతులము, నైపుణ్యవంతులము, ఇలా అనుకూలమైనటువంటివి మన మనసులోకి వచ్చే కొద్దీ మనలో నైపుణ్యం పెరిగిపోతూ ఉంటుంది. ప్రయత్నించి చూడండి, చిన్న వయసు నుంచి ప్రయత్నించి చూడండి. మనకు కావాల్సిందేమి? చెయ్యగలను, సాధించగలను. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కనుక ప్రతిదీ మనం పరిశ్రమించి, శ్రమించి, శోధించి, వెతికి వదలకుండా ఆ దానిని పట్టుని పోతూ ఉంటే అన్నీ సాధ్యమవుతుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు కూడా అలాగే. నేర్పు, తగిన ఓర్పు 2 ఉంటే చాలు. ఓం నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురుం.